మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క మృతదేహాన్ని పీకుతున్న సంఘటనలో 4 సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ కేవలం సిబ్బందిని బాధ్యులను చేయడమే కాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొని నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం చోటు చేసుకున్న సంఘటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళ, ఆర్ఎంఓ హరినాథ్, ఎంఎన్ రవిప్రకాష్, డ్యూటీ డాక్టర్ మునిషలను సస్పెండ్ చేసినట్టు వైద్య శాఖ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం జడ్చర్ల ఆసుపత్రిలో ఆయన వసతులను పరిశీలించారు. మార్చురిని మార్చకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం ఉందని వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని కుక్క పీకుతున్న సంఘటనపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ పాత ఆసుపత్రిలో మార్చురి గది పరిశీలించి కొత్త ఆసుపత్రిలో ఉన్న మార్చురిని కూడా చూసి ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన ప్రభుత్వం పనితీరును నిదర్శనమని, ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. 2024 సంవత్సరంలో మార్చురి గది పూర్తి చేసి అధికారులు బిల్డింగ్ తీసుకోమని ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకొని ఈ ప్రభుత్వం పేదలను అనగదొక్కుతుందని విమర్శించారు. ఒక దళిత యువకుడు మృతదేహానికి ఈ నాయకులు చేసిన సన్మానమని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. ఈ సంఘటనలో కేవలం అధికారులను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసి దులుపుకోవడం ప్రభుత్వ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం. నిన్న జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన సంఘటన దారుణం, ఘోరాతి ఘోరం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన చూడలేదు. మనం ఒక వ్యక్తి చనిపోతే ఆ బాడీని ప్రభుత్వం మార్చిలో పెడితే కంప్లీట్గా 2 చేతులు కుక్క పీక్కొని తిన్నది. ఇంకా దారుణం ఏంటంటే అక్కడ ఫ్రీజర్ లేవు, స్ట్రెచ్చర్ మీద పెట్టలే బాడీని, కింద ఫ్లోర్ పైన వేసిండ్రు, కుక్కలన్నీ పీక్క తినడం జరిగింది. ఈ ఘటన ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్త అయింది. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రమంతటా ప్రభుత్వ హాస్పిటల్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇది ఒక్క జడ్చర్లను రాష్ట్రంలో కాదు, ప్రపంచం అంతా పోతుంది. ఇలా ఇప్పుడున్న సిస్టంలో నెట్లో ఎక్కడ చూసినా ప్రపంచం చర్చించుకున్న జడ్చర్ల ఆసుపత్రిలో కుక్కలు పీకతి కానీ మొత్తం ప్రపంచం తెలుస్తుంది. ఇంతకుముందు నాయకుడు అంటూ నేను జడ్చర్లను మొత్తం ఎక్కడ చరిత్రలో నిలుపుతున్నా అని చరిత్ర నిలిచింది. మొత్తం దేశంలో చెప్పుకుంటుంది, దేశమంతా ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా ఈరోజు ఛానళ్ళలో మొత్తం వెళ్ళిపోయింది. అరే జడ్చర్ల కుక్కలు పీక తినే శవాన్ని అని జడ్చర్ల పేరు ఘనంగా బయటకు వచ్చింది. ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, ఇటువంటి జరగకుండా చూసుకోండి. ఎంబడే 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన స్టాఫ్ ఇక్కడ రావాలి, మార్కెట్ షిఫ్ట్ కావాలి. తర్వాత పాత హాస్పిటల్ నడపాలి, ఓపీ నడపాలి, పరిస్థితి అవగాహన శాంక్షన్ అయినా అక్కడ పెట్టాలి. అక్కడ హోమియో హాస్పిటల్ తీసి పక్కన పెట్టి అది కూడా అక్కడికి రావాలి. ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. నైతిక బాధ్యత వచ్చి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకులే రాజీనామా చేసేది. మరి నిజానికి ఈ సంఘటనకు ఎవరు రాజీనామా చేయాలనేది నాయకుల డిమాండ్ చేసుకోవాలి. మరి అధికారుల మీద చర్యలు చేపట్టి చేతులు కాదు, అధికారులు దీంట్లో 10% బాధ్యత, 90% ప్రభుత్వం బాధ్యత. మరి ప్రభుత్వంలో ఉండే మంత్రులు, నాయకులు వాళ్ళు రాజీనామా చేస్తే బాగుంటుంది. ఇట్లా అధికారులను బలి చేయొద్దని నేను కోరుతాను.